వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి హాలిడేస్ తర్వాత స్కూల్స్ రీఓపెన్పై సోషల్ మీడియాలో ఒక పెద్ద రచ్చ జరుగుతుంది. దీనికి సంబంధించి మీకు ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అందిస్తా. అంతకన్నా ముందు మీరు కనుక మొదటిసారి నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ మనకు సంక్రాంతి హాలిడేస్ని ఈ నెల అంటే జనవరి 18 వరకు ఇవ్వటం జరిగింది. జనవరి 19 నుంచి గవర్నమెంట్ స్కూల్స్ అలాగే ప్రైవేట్ స్కూల్స్ రీఓపెన్ కాబోతున్నాయి. అయితే సోషల్ మీడియాలో ఇదే విషయం మీద ఒక ఫేక్ న్యూస్ అనేది వైరల్ అవుతుంది. అదేంటంటే 19, 20 కూడా హాలిడేస్గా ప్రభుత్వం ప్రకటించింది. 21 నుంచి స్కూల్స్ అనేవి రీఓపెన్ కాబోతున్నాయి అనేటటువంటి ఏదైతే ఈ మెసేజ్ ఉందో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది పూర్తిగా ఫేక్ న్యూస్ అని, స్కూల్స్ అనేవి అది గవర్నమెంట్ స్కూల్ అయినా ప్రైవేట్ స్కూల్ అయినా ఈ నెల 19 నుంచి రీఓపెన్ కాబోతున్నట్లు తెలియజేసింది. అంతేకాకుండా ఇదే నెలలో జనవరి 26 అండ్ 27 కూడా హాలిడేస్గా ఇప్పటికే రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డిక్లేర్ చేసింది. ఇక మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 19 నుంచి స్కూల్స్ అనేవి రీఓపెన్ అవుతున్నాయి. ఇదే నెల 26, 27 అనేవి హాలిడేస్గా ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. అంతేగాని ఏదైతే వైరల్ న్యూస్ ఉందో అంటే 19వ తారీఖు 20వ తారీఖు రెండు కూడా హాలిడేస్, 21 నుంచి స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయి అనే న్యూస్ ఏదైతే ఉందో అది పూర్తిగా ఫేక్ న్యూస్ అని అర్థం చేసుకోండి. 19 నుంచి స్కూల్స్ అనేవి రీఓపెన్ అవుతున్నాయి కాబట్టి 19 నుంచి స్కూల్స్కి వెళ్ళవలసిన అవసరం ఉంది. ఇది వీడియో. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.